ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం చందలూరు గ్రామంలో బీసీ నాయకులు తమ్మిశెట్టి అచ్చయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మిశెట్టి అచ్చయ్య మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని, వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. అనంతరం టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు డోక్రా సంఘాలు పెట్టి మహిళలను మహారాణులు చేశారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో టీడీపీ పార్టీ సముచిత స్థానం కల్పించిందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుదిముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం, కృష్ణ, వెంకటస్వామి, శంకర్, నాగమణి, గురవమ్మ, మల్లీశ్వరి, మేఘన, గురునాథం, కీర్తి, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లె పల్లెకు ప్రజాయాత్రల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం దర్శి మండలం చందలూరు గ్రామంలో ఇక్కడికి విచ్చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గాలు మనం రోజు పెరిగిపోతూనే చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కనీసం అవసరాలైనటువంటి నీరు కూడా సరిగా అందించలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చందలూరు గ్రామానికి మంచినీరు ఖచ్చితంగా అందించాలి. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో రైతులంతా దిగాలుగా ఉన్నారు. ఇంకా తీసుకుంటే మహిళలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను మహారాణులు చేయాలి, మహిళలు అన్ని స్థానాలు అంటే అన్నిటిలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని వాళ్ళందరికీ రిజర్వేషన్లు, అట్లాగే మహిళలు రాజకీయాల్లో రిజర్వేషన్ నారా చంద్రబాబు కల్పించి మహిళలను ఒక చెప్పుకునే మంచి స్థాయిగా ఉండాలని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ఉంది. ఈరోజు మహిళలు అంటే గౌరవం లేదు, అట్లాగే బీసీలు అంటే గౌరవం లేదు. ఎవరు తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వం చెదరాబదరం చేసి ఏదేదో పబ్బం గడుపుతుంది. మనందరం ఎక్కడో పోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుంది, పేద ప్రజల బతుకులు బాగా ఎప్పుడు పడతాయనే ఆలోచన ప్రతి చోట మొదలైంది. కాబట్టి మనందరూ తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కలిసికట్టు పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ రెండు కలిపి జెండా ఎగరేస్తారని మీ గ్రామస్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వద్దిల్లాలి జనసేన నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వద్దిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వద్దిల్లాలి నాయకత్వం, వద్దిల్లాలి.